మాతా భూమః భూదేవి దివ్య చరిత్ర వైభవం పరిచయం సహనశీలి సర్వం సహా శ్రీ భూదేవి సృష్టి మనుగడకు అత్యంత మూలాధారమైనది పృథివీ తత్వం. సమస్త ప్రాణికోటికి ఆశ్రయాన్నిస్తూ అనంతమైన సహనంతో సర్వజీవులను తన గర్భంలో మోస్తున్న జగన్మాత భూదేవి. హైందవ సనాతన ధర్మంలో భూమిని కేవలం ఒక జడ పదార్థంగా కాకుండా సాక్షాత్తు పరమాత్ముని అర్ధాంగిగా, కరుణామయన తల్లిగా ఆరాధిస్తాము. వేదాల్లో ఆమెను ధరిత్రి, సర్వం సహా, వసుంధర అని కీర్తించారు. ఒకటి వైదిక వైభవం అథర్వణ వేద పృథివీ సూక్తం. భూదేవి ప్రాశస్త్యాన్ని తెలుసుకోవడానికి అథర్వణ వేదంలోని పృథివీ సూక్తం అత్యంత ప్రామాణికమైనది. 63 మంత్రాలతో కూడిన ఈ సూక్తం భూమాత పట్ల మానవాళికి ఉండవలసిన భక్తిని, బాధ్యతను బోధిస్తుంది. మాతా భూమన్ః పుత్రోహం పుతావ్యాః. భూమి నా తల్లి, నేను ఈ భూమికి పుత్రుడను. ఈ వేదమంత్రం మానవునికి, ప్రకృతికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని చాటి చెబుతుంది. ఈ సూక్తం ప్రకారం భూదేవి సత్యం, ఋతం, ధర్మం, తపస్సు మరియు యజ్ఞాల చేత రక్షించబడుతోంది. ఆమె పర్వతాలు, నదులు, అడవులను ధరించి సర్వప్రాణులకు ఆహారాన్ని, అమృతాన్ని ప్రసాదిస్తుంది. ఆమె ఎవరి పట్ల వివక్ష చూపకుండా పుణ్యాత్ములను, పాపాత్ములను సమానంగా భరిస్తుంది. ఇందుకే ఆమెకు సర్వం సహా, అన్నింటినీ సహించేది అని పేరు వచ్చింది. 2 పురాణగాథలు భూదేవి రక్షణ శ్రీ వరాహావతారం. శ్రీమద్భాగవతం మరియు విష్ణు పురాణాల ప్రకారం భూదేవి వైభవం శ్రీమహావిష్ణువు అవతారాలతో ముడిపడి ఉంది. హిరణ్యాక్షుని గర్వభంగం ఆ భూదేవి రక్షణ. సృష్టి ఆరంభంలో హిరణ్యాక్షుడు అనే మహా అసురుడు భూదేవిని అపహరించి విశ్వగర్భంలోని ప్రళయ జలాల, గర్భోదక సముద్రం అట్టడుగున దాచిపెడతాడు. ప్రాణికోటి మనుగడ ప్రశ్నార్థకంగా మారిన ఆ తరుణంలో బ్రహ్మదేవుని నాసిక నుండి అతి సూక్ష్మరూపంలో జన్మించి శరవేగంతో పర్వతాకారంలోకి ఎదిగిన శ్రీ వరాహమూర్తి శ్వేత వరాహ అవతారం సముద్రంలోకి ప్రవేశిస్తాడు. భీకర పోరాటంలో హిరణ్యాక్షుడిని వధించి తన కోరలపై భూదేవిని సురక్షితంగా నిలిపి జలాలపైకి తీసుకువస్తాడు. ఈ ఘట్టంలో వరాహస్వామి స్పర్శతో భూదేవి పులకించిపోతుంది. వీరిద్దరి పరమ పవిత్ర కలయికతోనే విశ్వానికి శ్రేయస్సు చేకూరింది. తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడి కంటే ముందే ఆదివరాహస్వామిని, భూదేవిని దర్శించుకోవాలనే నియమం దీనికి ప్రతీక. నరకాసురుడి జననం సత్యభామ రూపం. వరాహస్వామి మరియు భూదేవిల కలయిక వల్ల నరకాసురుడు, భౌమాసురుడు జన్మిస్తాడు. తల్లి భూదేవి ప్రభావంతో వాడు జన్మతః పవిత్రుడే అయినప్పటికీ దుష్ట సాంగత్యం వల్ల రాక్షసుడిగా మారతాడు. తన కొడుకును విష్ణువు చేతిలో మరణించకుండా కాపాడాలని భూదేవి వరాహస్వామి నుండి వరం పొందుతుంది. అయితే కాలక్రమేణా నరకాసురుడి అకృత్యాలు మితిమీరినప్పుడు ద్వాపరయుగంలో భూదేవి తానే స్వయంగా సత్యభామగా అవతరిస్తుంది. శ్రీకృష్ణుని సారథ్యంలో నరకాసురుడితో యుద్ధం చేసి తన చేతులతోనే లోక కళ్యాణం కోసం కొడుకును వధిస్తుంది. ఇది ఒక తల్లిగా ఆమెకున్న ధర్మనిరతికి నిదర్శనం. 3 ఇతిహాసాలలో భూదేవి ప్రాధాన్యత. రామాయణం శ్రీ సీతాదేవి. శ్రీమద్రామాయణంలో భూదేవి సంబంధం అత్యంత భావోద్వేగభరితమైనది. జగన్మాత లక్ష్మీదేవి భూదేవి పుత్రికగా సీత అనే నామంతో అవతరించింది. భూమిలో జననం. మిథిలా నగర మహారాజైన జనకుడు యజ్ఞభూమిని దున్నుతుండగా నాగలి చాలుకు తగిలిన పెట్టెలో దివ్యతేజస్సుతో బాలసీత లభించింది. భూదేవి గర్భం నుండి జన్మించినందువల్లనే ఆమెకు భూమిజ, అయోనిజ అనే పేర్లు వచ్చాయి. భూప్రవేశం, మహాప్రస్థానం. రామావతారం ముగింపు దశలో సీతాదేవి తన పవిత్రతను నిరూపించుకోవలసి వచ్చినప్పుడు ఆమె తన తల్లి అయిన భూదేవిని ప్రార్థిస్తుంది. నేను మనసా, వాచా, కర్మణా శ్రీరాముడిని తప్ప అన్యుడిని తలవనిది నిజమైతే, ఓ భూమాత, నీ గర్భంలో నాకు చోటివ్వు. వెంటనే భూమి రెండుగా చీలిపోగా సింహాసనంపై ఆసీనురాలైన భూదేవి ప్రత్యక్షమే సీతమ్మను ప్రేమతో కోగిలించుకుని తన అనంత గర్భంలోకి తీసుకుంటుంది. ఈ ఘట్టం ప్రకృతంతటినీ కన్నీరు పెట్టించింది. 4 ఆధ్యాత్మిక తత్వం. మూలాధార చక్రం ఓర్పుకు ప్రతీక. యోగాభ్యాసంలో
మరియు తంత్రశాస్త్రంలో భూదేవి స్థానం చాలా విశిష్టమైనది. మూలాధార చక్రం మన శరీరంలోని షట్చక్రాలలో మొదటదైన మూలాధార చక్రం పృథివీ తత్వానికి, భూమికి సంకేతం. ఇది మనిషికి స్థిరత్వాన్ని, శారీరక శక్తిని ఇస్తుంది. భూదేవి అనుగ్రహం లేనిదే ఆధ్యాత్మిక పురోగతి సాధించలేము. క్షమాగుణం ప్రాణికోటి చేసే సమస్త కలుషితాలను, వ్యర్థాలను తలకెత్తుకుని తిరిగి వారికి స్వచ్ఛమైన ఆహారాన్ని, నీటిని ఇచ్చే అద్భుతమైన మాతృమూర్తి భూదేవి. అందుకే ఉదయాన్నే నిద్రలేవగానే భూమిపై కాలు పెట్టే ముందు హైందవులు ఈ క్రింది శ్లోకంతో క్షమాపణ కోరుకుంటారు. సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ముగింపు: భూమాత రక్షణ మన బాధ్యత. వేదాలు బోధించిన భూదేవి వైభవం కేవలం పూజలకే పరిమితం కాదు. పర్యావరణాన్ని రక్షించడం, భూమిని కలుషితం చేయకుండా కాపాడడం సమస్త మానవాళి ప్రథమ కర్తవ్యం. భూదేవి సంతోషిస్తేనే సృష్టి సుభిక్షంగా ఉంటుంది. సర్వసహ అయిన ఆ భూమాత చల్లని చూపు ఎల్లప్పుడూ మనపై ఉండాలని ప్రార్థిద్దాం.